హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు మనం సెట్ థియరీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. క్లాస్లో ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, సెట్ థియరీ అర్థమైంది కదా. సెట్ థియరీ అంటే ఏంటి, ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లేదా సెట్ థియరీ రకాలను కూడా అనొచ్చు. టోటల్ 8 రకాలు. 8 రకాలైన కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని గురించి చూద్దాం. ఏంటి, ఏ సెట్ ఏంటి, ఈ సెట్ ఏంటి అనేసి. ఇది మనకి జనరల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కానీ, ఎంట్రన్స్ టెస్ట్లలో కానీ, ఇంకా లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్లో ఎక్కడైనా మనకి యూజ్ అయితే అవుతాయి. ఏ కోర్స్ చేసినా కానీ వీటి నుంచి తప్పించుకోలేదు. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. మీకు ఇంకా బాగా అర్థం చేయిస్తాను కదా, ఈజీగా అర్థమయ్యేటట్టు. సరే, కొంచెం ఫోకస్ చేయండి. సెట్ థియరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎన్ని కాన్సెప్ట్స్? టోటల్ 8 ఉన్నాయి. 8 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, ఫినిట్ ఇన్ఫినిట్ టెస్ట్ అన్నాము. ఫినిట్ టెస్ట్ సెట్, ఇన్ఫినిట్ సెట్స్ అంటాము. ఫినిట్ అంటే ఏంటి? లిమిటెడ్గా. ఇన్ఫినిట్ అన్లిమిటెడ్. ఇప్పుడు సపోజ్ ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర, ఫినిట్ అనొచ్చు. 4 స్టూడెంట్స్ని కౌంట్ చేయగలను కదా, కౌంట్ చేయగలిగితే ఫినిట్ సెట్. అన్కౌంటబుల్, కౌంట్ చేయలేని పక్షంలో దాన్ని ఇన్ఫినిట్ సెట్ అంటాము. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిమిటెడ్గా ఉన్నారు, కౌంట్ చేయగలము, అప్పుడు ఇట్ ఈస్ అ ఫినిట్ సెట్. ఎగ్జాంపుల్గా ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కౌంట్ చేయగలమా? చేయగలం. ఈజీగా లొకేట్ చేయగలం. 5 ఉన్న ఎలిమెంట్స్. ఫినిట్ సెట్ అనొచ్చు. అదే ఇన్ఫినిట్ సెట్ అంటే కనుక, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అన్లిమిటెడ్, చాలా ఉన్నాయి, కౌంట్ చేయలేము, అసలు చాలా ఉన్నాయి, మనకు ఊహకు అందవు, అలాంటప్పుడు ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సెట్ అంటాము. ఎగ్జాంపుల్గా ఫిషెస్ ఇన్ ఎ రివర్. ఒక చెరువు ఉంది, చెరువులో చేపలు ఉన్నాయి, కౌంట్ చేయగలమా? చేయలేము, ఇన్ఫినిట్ సెట్ అది. అట్లాగే స్టార్స్ ఇన్ ద స్కై, చాలా నీడోటి ఆడోటి ఏడ కౌంట్ చేస్తాం, అందుకని అది కూడా ఇన్ఫినిట్ సెట్. ఇది ఫినిట్ సెట్, ఇన్ఫినిట్ సెట్. ఈజీ కదా. ఇక నెక్స్ట్ చూడండి, నల్ సెట్. నల్ సెట్ని మనం ఎంటీ సెట్ అనొచ్చు, వాయిడ్ సెట్ అని కూడా అనొచ్చు. ఈ నల్ సెట్ని సింబల్ ఏం చూపిస్తామంటే కనుక, ఇది 0 రాసి ఇట్లా క్రాస్ వేస్తాం కదా, దీన్ని ఏమంటారు? టీటా. గుర్తుందో? సైన్ టీటా, కాస్ టీటా అని స్కూల్లో నేర్చుకున్నాం. అదే టీటా అని చూపిస్తాం. నల్ సెట్, ఎంటీ సెట్, వాయిడ్ సెట్, దీన్ని టీటా అని చూపిస్తాము. లేకపోతే సింపుల్ బ్రాకెట్స్లో కూడా చూపించవచ్చు. దాంట్లో ఏముండదు, ఏం రాయలేదు, ఎంటీ అది. దీన్ని నల్ అంటే ఏం లేదల్లా. ఎగ్జాంపుల్ చూడండి, ఎ సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్ ఈస్ కాల్డ్ నల్ సెట్. ఒక సెట్లో ఏమీ లేదు, రాయడానికి ఏమీ లేదు, ఖాళీది, అప్పుడు దాన్ని నల్ సెట్ అంటాము. నల్ సెట్, ఎంటీ సెట్, వాయిడ్ సెట్ ఏమని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ అనే సెట్లో 1 2 3 4 ఇచ్చారు, బి అనే సెట్లో 5 6 7 8 ఇచ్చారు. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఒకవేళ ఏ యూనియన్ బి అని ఉంటే ఏం రాసేవాళ్ళం? ఆన్సర్ మనకి 1 2 3 4 5 6 7 8 మొత్తం రాసుకుంటూ వచ్చేవాళ్ళం, అంటే ఆల్ కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో కామన్గా ఉన్నది రాయాలా. ఇక్కడ కామన్గా ఏమన్నా ఉందా? ఈడున్న ఈడలేవు, ఆడున్న ఈడలేవు, ఏం లేవు, రాయడానికి ఏం లేదు. కాబట్టి మనం ఈ స్టెప్ వేసుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఎలిమెంట్స్ వేసుకొని ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్ వేసుకున్నాము. ఆన్సర్ ఏంటి? టీటా అంటున్నాము. టీటా లేదా సింపుల్గా ఒక బ్రాకెట్, ఎంటీ బ్రాకెట్ వేసి వదిలేసినాం, అంటే ఇది నల్ సెట్. దీంట్లో ఆన్సర్ ఏం లేదు, ఏం లేదు, అంతే. ఇది నల్ సెట్ లేదా ఎంటీ సెట్ లేదా వాయిడ్ సెట్ అంటాము. ఇక మూడవది సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే ఎ సెట్ కంటైనింగ్ ఎ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్ సెట్ అంటాము. ఎగ్జాంపుల్, ఏ అనే సెట్లో 6 నెంబర్ మాత్రమే ఉంది, ఇంకా వేరే నెంబరే లేదు, ఇది సింగిల్టన్ సెట్. అదే బి ఎలిమెంట్ తీసుకోండి, బి సెట్లో ఒకటే నెంబర్ ఉంది, 10 నెంబర్ ఉంది, అప్పుడు అది కూడా సింగిల్టన్నే. అర్థమైందా? నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటే వెన్ ఈచ్ సెట్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు అదర్ సెట్. అంటే ఏ అనే సెట్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవే నెంబర్స్ బిలో కూడా ఉండాలి, బిలో ఉన్నాయి కూడా మళ్ళీ ఏలో ఉండాలి. రెండిట్లో ఈక్వల్గా సేమ్ నెంబర్స్ సేమ్ ఉంటేనే మనము ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటాము. దీనికి సింబల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ సెట్ తీసుకున్నాం. ఏ సెట్లో 1 2 3 4 ఉన్నాయి. బి సెట్లో
3 2 1 4 ఉన్నాయి. ఇక్కడ మనకి ఆర్డర్లో ఉన్నాయి 1 2 3 4. ఇక్కడ ఆర్డర్లో లేవు, కానీ 1 2 3 4 ఉన్నాయా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి కదా, అప్పుడు మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏలో ఏమున్నాయి? 0 1 2 1 3 4 ఉంది. బిలో 0 3 2 5 ఉంది. ఇక్కడ 0 ఉంది, ఓకే. 1 ఉంది, 1 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా? లేదు. మళ్ళీ 3 ఇక్కడ ఉంది, 2 కూడా లేదు. 2 నెంబర్ ఇక్కడే ఉంది, 5 కూడా ఇక్కడే ఉంది. అంటే 2 ఈక్వల్ కాదు కదా. ఈక్వాలిటీ ఆఫ్ టెస్ట్ అంటే రెండిట్లో సేమ్ ఉంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాం. ఈక్వల్గా లేవు కాబట్టి ఇప్పుడు ఏమంటాం? ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏం లేదు, ఇదే సింబల్ రాసి పైనుంచి ఇట్లా ఒక కొండి తగిలిచ్చినామంటే అయిపోయాది. ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి, ఈక్వలెంట్ కాదు అని అర్థం. క్లియరే కదా. ఇక నెక్స్ట్ 5th వన్ చూడండి. ఈక్వలెంట్ సెట్స్. ఇది ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ అంటే రెండిట్లలో సేమ్ నెంబర్లు ఉండాలా. ఈక్వలెంట్ సెట్స్ సేమ్ నెంబర్ అక్కర్లేదు, కానీ సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండాలా. ఇక్కడ ఏ సెట్లో 3 నెంబర్లు ఉన్నాయి, బి సెట్లో కూడా 3 నెంబర్లు ఉన్నాయి. అప్పుడు ఓకే. సేమ్ నెంబర్లు అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ నెంబర్లు అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మనము ఈక్వలెంట్ సెట్స్ అంటాము. చూడండి, వెన్ 2 సెట్స్ ఆర్ ఈక్వలెంట్, మనము ఏ ఈజ్ ఈక్వల్ టుకి ఇంకొకటి తగిలించాము, ఈక్వలెంట్. ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి అని రాస్తాము. ఇది జనరల్గా వాడే సింబల్, లేకపోతే ఇది కూడా వాడచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇదే వాడతాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఏ అనే సెట్లో 1 2 3 ఉన్నాయి. బి సెట్లో ఏమున్నాయి? ఏబిసి ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా 1 2 3 ఉండాలి కదా. 1 2 3 ఉంటే అప్పుడు మనకి ఈక్వాలిటీ ఆఫ్ సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి, కాబట్టి మనము ఈక్వలెంట్ సెట్ అనొచ్చు. ఇక్కడ రాస్తున్నాం, దెన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఓకే, ఈక్వలెంట్. అట్లాగే ఇంకొకటి తీసుకున్నాం. పిలో 1 2 ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏమన్నాయి? 1 2. క్యూలో ఏమున్నాయి? ఏడిపి. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. ఇది ఈక్వలెంట్ సెట్ కాదు. సేమ్ ఇదే రాస్తున్నాను. పి ఈజ్ ఈక్వలెంట్ అంటే 3 రాసేసి దానికి ఇట్లా క్రాస్గా తగిలిస్తే అది నాట్ ఈక్వలెంట్. 3 ఎలిమెంట్లు ఉన్నాయి, ఈక్వలెంట్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, నాట్ ఈక్వలెంట్. ఓకేనా. అట్లాగే నెక్స్ట్ చూడండి, ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, ఏలో ఉన్న ఎలిమెంట్లన్నీ బిలో కూడా ఉండాలా. ఉంటేనే అప్పుడు మనం ప్రాపర్ సబ్సెట్ అంటాము. దీన్ని ఒక సింబల్తో చూపిస్తాము. సి ఇట్లా చూపిస్తాం. సి ఇది ప్రాపర్ సబ్సెట్. ఏలో ఉన్నవి బిలో కూడా ఉంటేనే ఏ ఈజ్ ఎ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ ఎలిమెంట్స్ చూడండి, 1 2 3 4 ఇచ్చాడు. బి ఎలిమెంట్స్ ఏమన్నాడు? 1 2 3 4 5 కూడా ఇచ్చాడు. మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా లేవా? 1 2 3 4 ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఇంకొక 5 ఎక్స్ట్రా ఉంది. ఉంటే మనకేంటి? ఏం పోయింది? మనకి కావాల్సింది ఇవన్నీ ఇక్కడ ఉండాలి, ఉన్నాయి. కాబట్టి దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్లో చూడండి, పిలో 2 ఎలిమెంట్స్ ఇచ్చారు, ఏబి ఇచ్చాడు. క్యూలో బిసిడి అన్నాడు. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ క్యూలో ఉండాలా. ఏ ఉందా? ఈడ లేదు. లేనప్పుడు ఇది ప్రాపర్ సబ్సెట్ కాదు. ఏ అండ్ బి సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్ అయితే ఇట్లా సి చేస్తాం. సబ్సెట్ కానప్పుడు దాన్ని ఇట్లా క్రాస్ చేస్తాం. ఏ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అనేసి ఇట్లా చేస్తాం. అయిపోయి. ఇంకొకటి పవర్ సెట్, చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఏం లేదు, ఈజీనే. పవర్ సెట్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్. ఒక్క సెట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎట్లాగైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ మనం వేసుకుంటూ పోతాం. ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. దీన్ని ఎలా చూపిస్తామంటే పి అండ్ బ్రాకెట్స్లో ఏ అంటే ఏ యొక్క పవర్ సెట్ ఆఫ్ ఏ.
P అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ. దీన్ని ఇట్లనే చూపించవచ్చు, లేకపోతే 2 to the power of a అనొచ్చు. 2 కామన్, 2 to the power of a. ఏ అంటే ఏంటి అంటే ఏ అంటే నెంబర్ ఆఫ్ సెట్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ ఇస్తే అదే ఏ. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు క్లారిటీ కోసం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ అనే సెట్లో ఒకటే ఒక నెంబర్ ఇచ్చాడు. ఏ నెంబరు? 2 నెంబర్ ఇచ్చాడు ఏ అనే సెట్లో. ఇప్పుడు దీన్ని పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా చేస్తున్నామంటే ఎప్పుడైనా పెద్ద బ్రాకెట్ పెట్టుకుంటాము, దాంట్లో లోపల చిన్న చిన్న బ్రాకెట్స్ తీసుకోవచ్చు. టీటా అని మొదలు పెడతాము. టీటా అండ్ మనకు ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఆ ఒక్క నెంబర్ని బ్రాకెట్స్లో వేసుకున్నాము. ఒకటే ఉంది కాబట్టి మనం ఇప్పుడు 2 to the power of 1 అంటాము. 2 ఈజ్ కామన్. పవర్ ఆఫ్ 1 అంటే 1 అంటే ఇక్కడ 1 ఎలిమెంటే ఉంది కాబట్టి 1 వేసుకున్నాము. 2 to the power of 1 అంటే 2 into 1 2నే కదా, ఇక్కడ 2 వచ్చింది ఆన్సర్. అది సెకండ్ చూసుకోండి. ఏ సెట్లో 2 3 అని 2 నెంబర్స్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం పెద్ద బ్రాకెట్ వేసుకొని టీటా కామన్, తర్వాత 2 యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాము, 3 వేసుకున్నాము, తర్వాత 2 into 3 వేసుకోవచ్చు కదా. కాంబినేషన్స్ ఎన్ని కాంబినేషన్స్ వస్తే అన్ని కాంబినేషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలా. అర్థమైంది? అదే అంటున్నాం ఇప్పుడు. పాసిబుల్ సబ్సెట్స్, ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ అయితే అన్ని వేసుకుంటూ పోవాలా, దాన్నే పవర్ సెట్ అంటాము. ఇప్పుడు ఇక్కడ టీటా 2 3 2 3 కలిపి ఇంకొక కాంబినేషన్ వేసుకున్నాము. ఇప్పుడు ఏమైంది? 2 to the power of 2 అయింది. ఇక్కడ 2 to the power of 2. 2 to the power of 2 ఎందుకు వచ్చిందంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. మనకి ఇప్పుడు ఎలిమెంట్స్ చూసుకున్నా కానీ 1 2 3 4 వచ్చేసినాయా కదా. 2 to the power of 2. 2 to the power of 2 అంటే 2 into 2 4 వేసుకున్నాం. మూడో ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనే సెట్లో 2 3 4 అనే ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకు అనుకోవాల్సిందే పవర్ సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్ ఆఫ్ ఏ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ మనం పెద్ద బ్రాకెట్ వేసుకొని టీటా వేసుకొని 2 సపరేట్గా, 3 సపరేట్గా, 4 సపరేట్గా వేసుకున్నాము. తర్వాత కాంబినేషన్స్ తీసుకోండి. 2 3 ఒక కాంబినేషన్ వేసాము, తర్వాత 2 3 వేసాము, తర్వాత 2 4 వేసుకుందాం. 2 4 తర్వాత 3 4 వేసుకుందాం ఇక్కడ కదా. వేసినాక మళ్ళీ 2 3 4 ఈ కాంబినేషన్ వేసుకున్నాము. అట్లా ఎన్ని కాంబినేషన్స్ అయితే అన్ని కాంబినేషన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే 2 to the power of 3 అంటున్నాము. 2 to the power of 3 ఎందుకు? 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి 2 to the power of 3. అప్పుడు 2 to the power of 3 అంటే 2 into 2 into 2 కదా. 2 to the power of 3 అంటే 2 into 2 into 3 2 3 సార్లు. 2 to the 4 4 to the 8 కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చింది 8. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ చూసినాగానే 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయి. అట్లా కూడా చూసుకోవచ్చు. ఇది ప్రాపర్ సెట్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ కొంచెం అర్థం చేసుకుంటే ఏం కాదు. ఇక లాస్ట్ ద డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్ చాలా ఈజీ. ఇఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఎలిమెంట్, రెండింట్లో కామన్ ఎలిమెంట్ ఏమి లేదు, లేనప్పుడు దెన్ ఇట్ ఈస్ డిస్జాయింట్ సెట్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్, ఏలో ఏ సెట్లో ఏమి ఇచ్చాడు? ఎలిమెంట్స్ 1 2 3 అన్నాడు. ఇక్కడ బిలో 5 6 7 అన్నాడు. ఆ ఏలో 1 2 3 అన్నాడు, ఇక్కడ 5 6 7 అన్నాడు. రెండింటికి పొంతనే లేదు కాబట్టి ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. రెండింటికి ఏం కంపారిజన్ లేదు కాబట్టి డిస్జాయింట్ సెట్స్ అనొచ్చు. క్లియరే కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు. కొంచెం ఇది నోట్స్ క్లియర్గా రాసుకోండి. మీరు బుక్ పెట్టే ఉంటారు, రాసుకొని కొంచెం మైండ్లో పెట్టుకోండి కాన్సెప్ట్స్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మొదలు పెడదాము. క్లియరే కదా. తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి అండ్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా వచ్చేస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.